బీసీ పోరాటాన్ని నమ్మొచ్చు అంటారా, లేకపోతే జస్ట్ కవిత హైలైట్ అవ్వడానికి అని చెప్పి ఇదంతా చేస్తున్నారా? ఒక మాట, కవిత హైలైట్ ఈ రోజు కొత్తగా హైలైట్ అయ్యేది ఏంటంటే తెలంగాణ సమాజానికి తెలియని ముఖం కాదు. మన పక్కింటి అమ్మాయిని చూసినటువంటి విధంగా కవిత గారు అందరితో కలగలుపుగా ఉండేటువంటి స్వభావం. తెలంగాణ ఉద్యమం రానప్పుడు వచ్చినప్పుడు కూడా ఏదైతే సీమాంధ్ర నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఇక్కడ ఉండబడేటువంటి మన తెలంగాణ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి సమైక్యవాదులకు ఆ రోజున వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసారు. అట్లాంటి నాయకులు ఈ బతుకమ్మ సంగమ తెలంగాణ తెచ్చేది, ఈ బతుకమ్మతో ఏమైందని చెప్పేసి మన పండుగల్లో మన ప్రాశస్తాలను కూడా ఆ రోజు అవహేళన చేసినటువంటి అందరి నాయకులతోని చప్పట్ల సంగీతంతో బతుకమ్మలు ఆడించినాం. ఇలా రాహుల్ గాంధీ కూడా బతుకమ్మ ఆడిండు, ఇలా రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ ఆడిండు. చివరికి ఇక్కడ ఎవరైతే సీమాంధ్ర నాయకులను ఆ రోజు ఒత్తాసు పలికిలో వాళ్ళందరితో కూడా చప్పట్ల సంగీతంతో బతుకమ్మ ఆడించినటువంటి ఘనత శ్రీమతి కవిత గారికి. బతుకమ్మను నిలబెట్టుకున్నాం. ఈ రాష్ట్ర అధికార పండుగగా ఈరోజు బతుకమ్మను మనం తెచ్చుకున్నామనంటే శ్రీమతి కవిత గారు కొన్ని దశాబ్దాల కాలాలుగా బతుకమ్మ ప్రాశస్తాన్ని ఆ విధంగా ముందుకు తీసుకుపోయారు. ఆ రోజే అందరికి ఇండ్లకు ఒక గౌరమ్మలాగా ఒక బొడ్డమ్మలాగా కవిత గారు చేరిపోయారు.